సారీ మామ, చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టే లోపల. ఇంకా అస్సలు లేట్చకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు పరిస్థితి అయితే ద ఫ్యామిలీ స్టార్. అండ్ ఈ మూవీ గురించి మెయిన్ మాట్లాడాలంటే అంత స్కోప్ అయితే లేదు భయ్య. అంటే నాకైతే ఓకేగానే అనిపించింది. విజయ్ దేవరకొండకి మంచి హిట్ పడి చాలా రోజులైంది భయ్య. ఇది గీతా గోవిందం తర్వాత అంత రేంజ్లో హిట్ అయితే పడలేదు. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్కి తన లైఫ్ స్టైల్లో, అంటే అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అతను ఎంత కష్టాలని స్ట్రగుల్స్ని ఫేల్ చేస్తూ ఉంటాడు. అండ్ అతనికి ఆ అమ్మాయి తగిలినప్పుడు, అంటే మన హీరోయిన్ తగిలినప్పుడు, తన లైఫ్లోకి వచ్చినప్పుడు ఎలా టర్న్ అయినాడు, ఎన్ని కష్టాలు వస్తాయి, ఇంకా ఎన్ని స్ట్రగుల్స్ పడతాయి అనేది మూవీలో చూడొచ్చు. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఇట్స్ గుడ్, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసే చాలా టైం తీసుకున్నారు. మంచి ఫస్ట్ హాఫ్ అండ్ ప్రీ క్లైమాక్స్ అయితే చాలా ఎక్సలెంట్గా క్రియేట్ చేసుకున్నారు. ఇట్స్ గుడ్. ఆ టైంలో పన్న బీజం కూడా చాలా హైలైట్ చేసింది. ఇంకా సెకండ్ హాఫ్లో మంచి స్టార్ట్ అనుకున్నాం, కానీ వెళ్ళే కొద్దీ చాలా ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. సిచ్యువేషన్స్ అయితే అంత ఎంగేజ్ చేయవు, మనకి ఏదో సోది వెళ్తాన్నట్టు మాదిరే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇందులో మనకి బాగున్న పాయింట్ చెప్పుకోవాలంటే మన హీరో క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరిది కూడా హాఫ్గానే ఉంటాయి. అంటే మన హీరో క్యారెక్టర్ ఒకటి కొంచెం కామెడీగా అయినా కానీ, ఒక యాక్షన్ సీన్స్ అయినా కానీ ఓకే అనిపిస్తాయి. కానీ హీరోయిన్ది మాత్రం లిటరల్లీ నాకైతే అస్సలు ఘోరం అనిపించింది. ఇంకా మృణాల్ ఠాగూర్ అయితే యాక్టింగ్ ఓకే అనిపించింది, కానీ ఇంకా స్కోప్ ఇవ్వాల్సిందేమో అనిపిస్తుంది. అదొక్కటే ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్, 5కి అంతే. అండ్ ఈ మూవీ అయితే ఓకే, వన్ టైం వాచ్ అంతే. అండ్ ఈ మూవీలో వచ్చి బిఎమ్స్ అయితే ఓకేగానే ఉన్నాయి. ఇంకా సాంగ్స్ అంటారా, నాకు సాంగ్స్ అయితే ఒకటి నచ్చింది. ఇట్స్ గుడ్ అనిపించింది. అది కూడా సెకండ్ హాఫ్లో పడేది. ఇట్స్ గుడ్. కానీ నాకైతే డిసప్పాయింట్ చాలా అయినా భయ. ఎందుకంటే విజయ్ దేవరకొండకి మంచి హిట్ పడి చాలా రోజులైంది. ఇది హిట్ అనుకున్నారు అందరూ, కానీ ఇది కూడా బిస్కెట్ అయిపోయింది. ఇంక ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. అంతవరకు బై ఫ్రెండ్స్.